విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, పాలితం ప్రభుత్వ స్కూళ్లలోనూ బెంచీలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ వివేక్ విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు, బోర్వెల్స్, విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులంతా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు వివేక్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ సునీత పాల్గొన్నారు. మండల్లో ఏ స్కూల్లో చూసినా కూడా విశాఖ ట్రస్ట్ వారు ఇచ్చినటువంటి బెంచీలు కానీ బోర్వెల్స్ కానీ ఈరోజు పిల్లలందరూ కూడా మంచి ఉత్సాహంగా చదువుకోవడానికి వాళ్ళు మనకు మంచి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు పాలితం గ్రామంలో కూడా ఇందాకనే సార్ అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక 20 బెంచీలు, అదేవిధంగా మన స్కూల్కి 20 బెంచీలు ఇవ్వడం నిజంగా వారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం చేయడానికి పిల్లలకు ఎడ్యుకేషన్ కోసము మీరు ఒక బెంచెస్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగానే మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నాకు నిజంగానే చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పడం అంటే కొంచెము మంచిగా అనిపించదు నాకు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. చిల్డ్రన్ కోసము బెంచెస్ అన్న స్కూళ్ళలో బోర్వెల్స్ వేయడం అంటే ఇది మనందరూ కూడా మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చేస్తే బాగుంటుందని చెప్పి అదే దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకొక స్కూల్లో ఏదైనా ఎక్కడైనా అవసరం ఉంటే మీ ఎంపీపీ గారు ఆల్రెడీ అందుగులపల్లిలో చెప్పినారు, అక్కడ కూడా బెంచెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ ఇంకో లిస్ట్ ఇచ్చినాం, పెద్ద లిస్ట్ ఇచ్చినాను. కానీ నో ప్రాబ్లం, ఎక్కడైతే అవసరం ఉన్నదో మాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము. రమణ ఇంకా కొన్ని ఎక్కువ బెంచీలు చేపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది, చేపి డిస్ట్రిబ్యూట్ చేయి, ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ, ఎవరైతే ఈ విద్యా కార్యక్రమంలో ముందుకు వస్తారో డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాము.